వేసవి వచ్చేసింది కదూ అంటే పర్ఫెక్ట్ ఏసీ కోసం మన వేట మొదలైనట్టే. ఈ మిషన్లో మనం ఒక పర్ఫెక్ట్ ఏసీ కొనడానికి కావలసిన ప్రతి సీక్రెట్ని తెలుసుకోబోతున్నాం. టన్నేజ్ వెనక ఉన్న నిజమేంటి? ఏ బ్రాండ్ని నమ్మొచ్చు? మనకు తెలియకుండా ఉండే దాగి ఉన్న ఖర్చులేంటి? ఇలా అన్ని విషయాలను ఛేదిద్దాం. అంటే ఇది మామూలు విశ్లేషణ కాదు, మీ ఇంటికి పర్ఫెక్ట్ కూలింగ్ హీరోని ఎలా తీసుకురావాలో చెప్పే ఒక కంప్లీట్ గైడ్ అనమాట. హబ్బా, ఆ తప్పుడు ఏసీ కొని మనం ఎంత ఇబ్బంది పడతామో కదా. కొన్న 3 నెలలకే కూలింగ్ తగ్గిపోవడం, నీళ్లు కారడం, ఇక కరెంటు బిల్లులైతే ఆకాశంలో ఉంటాయి. ఇక చాలు, ఈ సమస్యల అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టే టైమొచ్చింది. ఈ కన్ఫ్యూజన్ని జయించడానికి మన మిషన్ ఇక్కడి నుంచే మొదలవుతోంది. సరే, మన మిషన్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్లోకి వెళ్దాం. అదేంటంటే మన గదికి సరిపోయే సైజ్ ఏసీని కనుక్కోవడం. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే, కాని మనం ఆ తప్పు చెయ్యొద్దు. ఇదే మన మిషన్కి బేస్మెంట్ లాంటిది. చూడండి, ఇది చాలా సింపుల్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మీ రూమ్ సైజ్కి ఏసీ 10Hకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. సింపుల్గా మీ రూమ్ పొడవు వెడల్పు కొల్చి రెండింటినీ మల్టిప్లై చేయండి. వచ్చిన నంబర్ని ఈ చార్ట్తో చెక్ చేసుకోండి. ఉదాహరణకి మీ రూమ్ 120 స్క్వేర్ ఫీట్ లోపు ఉంటే 110 ఏసీ చాలు. 120 నుంచి 150 మధ్యలో ఉంటే 1.5 టన్ కావాలి. గది ఇంకా పెద్దగా ఉంటే పవర్ లెవెల్ కూడా పెరగాలి. ఈ లెక్క కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అనవసరంగా కరెంటు బిల్ వేస్ట్ అవుతుంది లేదా కూలింగ్ సరిపోక ఉక్కపోతతో చావాల్సొస్తుంది. అయితే ఆగండి, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ టన్ అనే పదం మనల్ని కొన్నిసార్లు తప్పుదారి పట్టిస్తుంది. అసలు పవర్ అంతా వేరే చోట దాగుంది. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, ఏసీ అసలు బలమేంటో కనిపెడదాం. ఆ సీక్రెటేంటో తెలుసా? కూలింగ్ కెపాసిటీ. మీరు ఏసీ ఎనర్జీ లేబుల్ మీద చూడాల్సిన అతి ముఖ్యమైన నంబరే ఇదే. ఇది టన్నుల్లో కాదు, వాట్స్లో ఉంటుంది. ఒక ఏసీ ఎంత బాగా చల్లబరుస్తుందో చెప్పే అసలైన కొలత ఇదే అనమాట. సో టన్ అనేది జస్ట్ ఒక పేరు మాత్రమే, కాని కూలింగ్ కెపాసిటీ అనేది దాని రియల్ పవర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాజిక్ నంబర్ని గుర్తుపెట్టుకోండి, 3517 వాట్స్. ఒక ఏసీని నిజమైన 1 టన్ అని చెప్పాలంటే దాని కూలింగ్ కెపాసిటీ కనీసం ఇంత ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉందంటే అది అసలైన 1 టన్ ఏసీ కాదన్నమాట. సింపుల్. అలాగే 1.5 టన్ ఏసీ విషయానికొస్తే ఆ నంబర్ 5275 వాట్స్. ఈ నంబర్ మీ దగ్గర ఉంటే చాలు, తక్కువ పవర్ ఉన్న మోడల్స్ని ఈజీగా పట్టేయొచ్చు. మార్కెట్లో చాలా ఏసీలు ఈ సింపుల్ టెస్ట్లో ఫెయిల్ అవుతాయంటే నమ్మండి, మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, బ్రాండ్స్ మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తాయో. ఉదాహరణకు ఎల్జీ 3 స్టార్ 2026 మోడల్ తీసుకోండి. దాన్ని 1.5 టన్ అని అమ్ముతారు, కానీ దాని అసలు కూలింగ్ కెపాసిటీ చూస్తే జస్ట్ 4400 వాట్స్. అంటే టెక్నికల్గా అది సుమారు 1.25 టన్ ఏసీ మాత్రమే. సో అసలు విషయమేంటి? ఎప్పుడు వాట్స్ చెక్ చేయాలి, మర్చిపోవద్దు. సరే, పవర్ లెక్కలు చూసేశాం. ఇప్పుడు బ్రాండ్ల యుద్ధంలోకి వెళ్దాం. ఇది ఎలా ఉంటుందంటే ఈ వేడనే విలన్తో పోరాడ్డానికి సరైన హీరోని సెలెక్ట్ చేసుకోవడం లాంటిది. సరైన బ్రాండ్ అంటే కేవలం మంచి పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, నమ్మకమైన సర్వీస్ కూడా ఉండాలి. బ్రాండ్లను మనం సింపుల్గా 3 గ్రూపులుగా విడగొట్టొచ్చు. మొదటిది ప్రీమియం టియర్. ఇందులో డైకిన్, హిటాచీ, ఓ జనరల్ లాంటివి ఉంటాయి. వీళ్ళ టెక్నాలజీ, క్వాలిటీ టాప్ లెవెల్లో ఉంటాయి. రెండోది బెస్ట్ వాల్యూ టియర్. శాంసంగ్, ఎల్జీ, బ్లూ స్టార్. వీళ్ళు మంచి క్వాలిటీని, మంచి సర్వీస్ని రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు. ఇక మూడోది బడ్జెట్ టియర్. వోల్టాస్, గోద్రెజ్ లాంటివి తక్కువ బడ్జెట్లో మంచి ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మీకో స్ట్రాంగ్ వార్నింగ్. తక్కువ ధర వస్తుందని చెప్పి ఏవో కొత్త పేరు తెలియని బ్రాండ్ల వైపు అస్సలు వెళ్లొద్దు. ఈరోజు బ్రాండ్ ఉంటుంది, రేపు కనపడకుండా పోతుంది. అప్పుడు సర్వీస్ దొరకదు, స్పేర్ పార్ట్స్ దొరకవు, ఇక అంతే సంగతులు. అందుకే తెలిసిన నమ్మకమైన బ్రాండ్ని ఎంచుకోవడమే ఎప్పుడూ బెస్ట్. ఓకే, మనం మిషన్లో నెక్స్ట్ స్టేజ్ టెక్ షోడౌన్. ఇక్కడ మనం మన కరెంట్ బిల్లుని, కంఫర్ట్ని డిసైడ్ చేసే టెక్నాలజీ గురించి మాట్లాడబోతున్నాం. ఇన్వర్టరా, నాన్ ఇన్వర్టరా, 3 స్టారా, 5 స్టారా, ఏది బెస్ట్ చూద్దాం రండి. ఇక్కడ అసలు రెండో ఆలోచనే లేదు. నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఇప్పుడు పూర్తిగా అవుట్డేటెడ్ టెక్నాలజీ. అవి కంప్రెసర్ని పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతుంది, కరెంటు బిల్లు కూడా ఎక్కువే వస్తుంది. అదే ఇన్వర్టర్ ఏసీ అయితే కంప్రెసర్ని అవసరమైన స్పీడ్లో నడుపుతూ టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచుతుంది. ఫలితంగా కరెంటు బిల్లు బాగా తగ్గుతుంది. సో రూల్ నంబర్ 1, ఎప్పుడూ ఇన్వర్టర్ ఏసీనే కొనాలి.
సరే, ఇన్వర్టర్ అని ఫిక్స్ అయ్యాం. కానీ ఇప్పుడింకో కన్ఫ్యూజన్. 3 స్టారా 5 స్టారా దేన్ని కొనాలి? దీనికి సమాధానం మీరు ఏసీని ఎంత వాడతారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏసీని కేవలం సమ్మర్లో అంటే ఓ 2-3 నెలలు మాత్రమే వాడతారనుకోండి. అప్పుడు 3 స్టార్ ఏసీ మీకు పర్ఫెక్ట్ చాయిస్. మొదట్లో పెట్టే ఖర్చు తగ్గుతుంది, మీ తక్కువ వాడకానికి అది సరిపోతుంది. అనవసరంగా 5 స్టార్కి ఎక్కువ డబ్బులు పెట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు దాదాపు సంవత్సరం మొత్తం ఏసీ వాడతారనుకోండి, అప్పుడు ఆలోచించకుండా 5 స్టార్ ఏసీ తీసుకోండి. నిజమే, మొదట్లో కొంచెం ఖర్చు ఎక్కువవుతుంది, కానీ లాంగ్ రన్లో కరెంటు బిల్లుల మీద చాలా డబ్బు ఆదా అవుతుంది. ఇదొక మంచి ఇన్వెస్ట్మెంట్ లాంటిది. సరే, మనం మన మిషన్లో దాదాపు చివరికొచ్చేశాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం: వారంటీ ఇంకా ఇన్స్టలేషన్ ఛార్జీలు. ఇవి రెండూ మీ ఇన్వెస్ట్మెంట్కి ఒక రక్షణ కవచం లాంటివి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. వారంటీ విషయంలో ఈ చెక్లిస్ట్ ఫాలో అవ్వండి. మీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ 5 ఇయర్ కంప్లీట్ వారంటీ ఉండాలి. ఇది ఉంటే మీకు పూర్తి టెన్షన్ ఫ్రీ. 5 ఏళ్ల వరకు ఎలాంటి సర్ప్రైజ్ బిల్లు ఉండవు. ఒకవేళ అది కుదరకపోతే సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కనీసం 1 ఇయర్ కంప్లీట్ వారంటీ ప్లస్ పీసీబీ మీద 5 ఏళ్ల వారంటీ ఉండేలా చూసుకోండి. పీసీబీ అంటే ఏసీకి బ్రెయిన్ లాంటిది, చాలా కాస్ట్లీ పార్ట్. కాబట్టి దానిమీద లాంగ్ వారంటీ ఉండటం చాలా చాలా ముఖ్యం. ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి: కేవలం ఒకే ఒక్క సంవత్సరం పీసీబీ వారంటీ ఇచ్చే ఏసీల జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఇది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే పీసీబీ రిపేర్ వస్తే దాని ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు కొత్త ఏసీ ధరలో సగం వరకు కూడా అవ్వచ్చు. సో ఈ విషయంలో నో కాంప్రమైజ్. ఇక దాగి ఉన్న ఖర్చుల గురించి మాట్లాడదాం. ఏసీ కొనగానే పని అయిపోయిందనుకోవద్దు. ఇన్స్టలేషన్ టైంలో కొన్ని ఎక్స్ట్రా ఛార్జీలు పడతాయి. ఉదాహరణకి, ఎక్స్ట్రా కాపర్ పైప్ కావాలంటే మీటర్కి సుమారు 1000 రూపాయల వరకు తీసుకుంటారు. అలాగే అవుట్డోర్ యూనిట్ స్టాండ్, డ్రెయిన్ పైప్, వీటన్నింటికీ డబ్బులు పడతాయి. ఇక్కడ మీకో ప్రోటిప్: టెక్నీషియన్ వచ్చి చెప్పిన రేట్లే ఫైనల్ అనుకోకండి. వాళ్లు వచ్చే ముందే ఆ బ్రాండ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి స్టాండర్డ్ రేట్లేంటో ఒకసారి చెక్ చేయండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. సూపర్! మన మిషన్లో ఫైనల్ బాస్ లెవెల్కి, అదేనండి, బోనస్ ఫీచర్ల రౌండ్కి వచ్చేశాం. ఇవి ఏసీకి ఉండాల్సిన కంపల్సరీ ఫీచర్లు కాకపోవచ్చు, కానీ ఉంటే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. 4-వే స్వింగ్ ఇది ఉంటే గది మొత్తం కూలింగ్ సమానంగా వస్తుంది. ఇండోర్ యూనిట్ నాయిస్ 45 డెసిబిల్స్ కన్నా తక్కువ ఉందో లేదో చూసుకోండి. అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. ఇక వైఫై, వాయిస్ కంట్రోల్ లాంటి స్మార్ట్ ఫీచర్లు మీ లైఫ్ని ఈజీ చేస్తాయి. ఇంట్లో గాలి శుభ్రంగా ఉండాలంటే PM 2.5 లేదా PM 1.0 ఫిల్టర్లున్నాయో లేదో చూడండి. మీ బడ్జెట్ని, అవసరాల్ని బట్టి వీటిలో ఏవి కావాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ఓకే, ఇప్పటికి మీకు ఒక పర్ఫెక్ట్ ఏసీని ఎలా ఎంచుకోవాలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. పవర్ ఎంతుండాలి, ఏ బ్రాండ్ మంచిది, ఏ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవాలి, వారంటీ ఎలా చూడాలో అన్నీ తెలుసుకున్నారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి: ఏసీ కొనడంతో మాత్రమే మిషన్ కంప్లీట్ అయినట్టా? లేక యుద్ధంలో ఇది సగభాగం మాత్రమేనా? అసలైన ఛాలెంజ్ దాన్ని సరిగ్గా ఇన్స్టాల్ చేయించడంలో, సరిగ్గా మెయింటైన్ చేయడంలో ఉందేమో. ఏమంటారు? బహుశా అసలైన మిషన్ ఇప్పుడే మొదలైందేమో.